బనకనపల్లి మండలంలోనే తిమ్మాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోకులం షెడ్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గోకులం షెడ్లను నిర్మించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గోకులం షెడ్ల పథకాన్ని నిలిపివేయడం జరిగిందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గోకులం షెడ్లు పథకాన్ని అమలు చేయగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిందన్నారు. తిరిగి నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ గోకులం షెడ్లు పథకం ప్రవేశపెట్టమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎంతో ఉత్సాహంతో దీన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే పేద రైతులందరికీ అండగా నిలవాలనే ఆలోచనతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా ఇంట్రెస్ట్ గా ఈ యొక్క గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన గోకులాలన్నీ కూడా ఆ స్కీమును గత ప్రభుత్వం వదిలిపెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ చిన్నకారు సన్నకారు రైతులందరూ కూడా ఈ పశువుల మీదనే ఆధారపడినటువంటి జీవితాలకు వాళ్లకు ఖచ్చితంగా కూడా ఆ పశువులకు ఒక సరైనటువంటి సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గోకుల షెడ్ యొక్క కార్యక్రమాన్ని ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ కూడా ఈ పేద రైతులు ఆ కుటుంబాలందరికీ అండగా నిలబడాలి. వారికి అండగా నిలబడి వాళ్ళకి ఉన్నటువంటి పశువుల ద్వారానే వాళ్ళకి సంపద వస్తుంది. కాబట్టి ఆ పశువులను మేపు యొక్క నీడ కోసం కానీ ఉంచుకోవడానికి కానీ ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ గోకులము కూడా మినీ గోకులాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పేద రైతులను ఇదే విధంగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీద బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇక్కడ నా యొక్క నియోజకవర్గంలో ఇప్పుడు కొన్ని మాత్రమే శాంక్షన్ అయినాయి. 5 ఎకరాలకు లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు గోకులానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఇంకా కొన్ని కూడా తీసుకొచ్చి వారికి అందరికి కూడా ఇవన్నీ కూడా స్కీమ్ అందజేసేట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే